ఇంకొకటి మిగతా హెచ్ఆర్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి. సో మిమ్మల్ని అందరినీ కూడా మీరు చదువుకున్న దానికి ఇంకా ప్రిపరేషన్ చేసి జాబ్ని ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, రాబోయే రోజుల్లో ఇంకా మీలో స్కిల్స్ ఏ రకంగా షార్పెన్ చేయాలి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా ఏఐకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో, ఇప్పుడు మనము ఏఐ జాబ్స్కి వెళ్ళినప్పుడు మనము ఏ రకంగా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద కూడా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ వీకెండ్లో ఒక మంచి కన్వెన్షన్ హాల్లో ఇంకొక ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టబోతాం. ఏఐ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ ఒకటి, ఇట్లాగా దీనికి సంబంధించి ట్రైనర్స్ వస్తారు. అంటే ఈ తీసుకునే ట్రైనర్స్ని కూడా ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నామంటే మనకి స్టాండర్డ్గా ఉండే ట్రైనర్స్ ఎవరైతే పాపులర్గా ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఇదంతా కూడా ఒక సోషల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయబోతూ ఉన్నాము. పవర్ లేకపోయినా కానీ ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా మనము ప్రజలకి సోషల్ సర్వీస్ చేయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం గురించి, ఒక రోల్ మోడల్ కింద సెట్ చేయడం గురించి ఈ ఇనిషియేషన్స్ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నా. నాకు లక్షల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్స్ని చెయ్యాలి. 100% యూత్కి ఏదో మనము పబ్లిసిటీకి ఏదో జాబ్ మేళా పెట్టాము, ఏదో చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నా. ఈ ఛాలెంజ్లో ఖచ్చితంగా జాబ్స్ అంటే చాలామంది వస్తారు, కాకపోతే వీళ్ళు హెచ్ఆర్స్ కూడా ఏం చేస్తారని అంటే క్రీమ్ ఉన్న స్టూడెంట్స్ని ముందర తీసుకుంటారు, ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అలా. సో దానికి కూడా మీకు టాలెంట్ని ఇంకా పెంపొందించేదానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టబోతా ఉన్నాం. సో నెక్స్ట్ వీకెండ్ కానీ ఆ పై వీకెండ్ కానీ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకుంటామని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్, మన అందరం కూడా కలిపి సెయిల్ అవుదాం. రాబోయే రోజుల్లో ఒక్క ఆలోచన ఏంటంటే ఇంకా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి ఇంకా పర్హాప్స్ ఇంకా 3 years ఉన్నట్టుంది. ఈ 3 years లోపల కనీస పక్షాన 15,000 నుంచి 20,000 యూత్కి జాబ్స్ ఇవ్వాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నానని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, నేను హెచ్ఆర్స్ని కూడా ఒకటే అపీల్ చేస్తూ ఉన్నా. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళలో మ్యాక్సిమం అందరినీ కూడా రిక్రూట్ చేసుకుని డిసప్పాయింట్ చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని అందరు హెచ్ఆర్స్కి కూడా అపీల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ సెషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.